మనతో ఎంఆర్పిఎస్ నేత మాతాంగి ఓదేలు గారు ఉన్నారు. ఈ ధర్నా చౌక్లో ఎస్సీల ఆత్మ గౌరవ సభ పెట్టుకున్నారు. ఒకసారి ఈ అంశం గురించి ఒకసారి చర్చిద్దాం. ఈ ఆత్మగౌరవ సభ అని పెట్టారు మీరు. ఇప్పుడు దేనికోసం పెట్టారు? ఏ అంశం మీద తీసుకున్నారు మీరు? తెలంగాణలో పాలన మార్పు జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన మార్పు జరిగే ముందు పాలనలోకి వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ దళితుల ఆవేశాన్ని గమనించి, దళితుల ఆక్రందన గమనించి, ఆ రోజు దళితులకు హామీ ఇచ్చిందని భావించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి దళితులంతా వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. ఆ రోజు దళిత సంఘాల నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి పిలుపునిచ్చినా కానీ దళితుల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి అనేది స్పష్టం. దీనికి ఉదాహరణ ఏంటి అంటే కాంగ్రెస్ రిజర్వ్డ్ స్థానాల్లో ప్రతి చోట కూడా కాంగ్రెస్కే ఇచ్చారు, వేరే ఏ ఇతర పార్టీకి కూడా ఇవ్వలేదు కదా. ఆ క్రమంలో చేవెళ్లలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి చేతుల మీదుగా ఆయన నోటి ద్వారా ప్రసంగంలో చెప్పింది 12 విధాల అంశాలకు సంబంధించిన దళితుల అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని డిక్లరేషన్కి ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా విద్య, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను మమేకం చేస్తూ ఆ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదట ఆ రోజు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పేరు మీద ఇచ్చే 10 లక్షలను మేము 12 లక్షలు ఇస్తాం, ఇది ప్రతి ఏటా బడ్జెట్లో దీన్ని ఎక్కువ పెంచుతాం, ఆ ప్రతి దళిత యువకునికి దళిత బంధు 12 లక్షలు వచ్చే విధంగా, అంటే అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఇకపోతే రెండోది సప్లాన్ నిధులలో కోటా పెంచుతామన్నారు, అవి దళితుల అభివృద్ధికి ఖర్చు పెడతామన్నారు. ఇక మూడోది ఎస్సీ కార్పొరేషన్లో నిధులు కేటాయించి దళిత యువకులకు, నిరుద్యోగ యువకులకు, దళిత నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా స్వయం ఉపాధి పథకాల కింద మేము సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పారు. ఇన్ని 12 అంశాలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలో ఆయన నోటి ద్వారా ఇచ్చిన హామీ ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ 12 అంశాలలో ఒకే ఒక అంశం అమలవుతున్నది, దాది తీరం చేరుకున్నది. ఏది అంటే 30 ఏళ్ళుగా తెలుగు నేలపైన ఉన్న ఎస్సీల అంశంలో, మాలమాదిగల అంశంలో ఉన్న వర్గీకరణ అంశం. అది చేవెళ్ల డిక్లరేషన్లో మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఏబిసిడి డిమాండ్కు పరిష్కారం చూపిస్తూ అమలు చేస్తామన్నారు. అది సుప్రీంకోర్టు దయ వల్ల ఈరోజు తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఇక్కడ అమలు చేయబడుతుంది. ఆ ఒక్కటి మినహాయిస్తే తక్కిన 11లో ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదనేది స్పష్టం. మేము డిమాండ్లు తీసుకొచ్చిన ప్రతిసారి ఖజానా ఖాళీ చెప్తున్నారు. మేము డిమాండ్ తీసుకొచ్చిన ప్రతిసారి మా సంక్షేమం కోసం మీరు నిధులు కేటాయిస్తున్నారు, మీ పాలనలో మాకు భాగస్వామ్యాన్ని మెరుగుపరుస్తామన్నారు. ఏది అని అడిగినప్పుడు నిధులు లేవు అని చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులని చెప్తున్నారు. మరి ఈ ఎన్నికలలో ఆ ఎన్నికల హామీలో మీరేమన్నా ఫ్యూచర్ సిటీని హామీ ఇచ్చిందా తెలంగాణ ప్రజలకు? లేదు కదా. ప్రభుత్వం ఏర్పడ్డాక ఫ్యూచర్ సిటీ ఆలోచన చేసి ముందుకు పోతున్నారు కదా, దానికి లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా. మరి మీరు ఇచ్చిన హామీలకు నిధులు లేవని చెప్పడం ఇది దుర్మార్గం కాదా? ఇది ప్రజలను తప్పుదారి పట్టించడం కాదా? ఇది మోసం చేయడం కాదా? తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వడం కాదా? ఫ్యూచర్ సిటీకేమో నిధులు వస్తాయి, మీరు ఇచ్చిన హామీలకు నిధులు రావు. మీరేమన్నారు? ఎస్సీలలో 59 కులాలకు కలిపి ఎస్సీ కార్పొరేషన్ ఒకటే ఉన్నది కదా, వెల్ఫేర్ సొసైటీ కోసం ఒకటే ఉన్నది. మేము మూడు సొసైటీలు ఏర్పాటు చేస్తాం, 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, వాటికి ప్రతి ఏటా నిధులు కేటాయిస్తూ ఉంచుతాం, ప్రతి దళిత యువకునికి అందే విధంగా చేస్తామని చెప్పారు. మరి ఏవి అసలు కార్పొరేషన్ ప్రతి ఏటా ఎప్పుడో రాజ్యాంగం అమలు చేయబడ్డ కారణం ఇప్పటికి అమలు కావాల్సిన కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక దళితుల ముందుండి కొట్లాడిన తర్వాత కార్పొరేషన్ నిర్వీర్యం అవుతుంది. అసలు ఆ కార్పొరేషన్కు నిధులే కేటాయింపు లేవు, దళిత యువకులకు ఆ ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, సబ్సిడీ రుణాలు లేవు. మరి ఇంత ఘోరంగా మమ్మల్ని అణచివేస్తూ ఉంటే ఆ రోజు దుర్మార్గుడైన కేసీఆర్ దొరతనం చూపించి దళితులను అణచివేసిన ఏనో ఒకడ సాయం చేసిండనే భావం దళితుల్లో ఉండే. నువ్వు దళితుల నుండి ఎదిగి దళిత ఉద్యమాలను, వాటి వేడిని, వాటి బాధను చూసి ఇవాళ దళితులనే పట్టించుకుంటలేవు. దళితులకు దగ్గర కానీకి కులాల పేరు చెప్తూ నేను రేవంత్ మాదిగను, నేను రేవంత్ మాలనని చెప్తేవి, మేము కూడా నమ్మితేమి. ఇప్పుడు కాదు, నా పేరు రెడ్డే ఉండొచ్చు కానీ గౌడు, యాదవు, మాదిగా, మాల అని చెప్పుకుంటా ఉన్నాడు కదా. మరి అదే
ఇంతమందికి దగ్గర కానికి ప్రయత్నం చేసిన నువ్వు హామీ ఇచ్చిన నువ్వు అమలు చేసే కాడ ఎందుకు వెనకడుగేస్తున్నావు? ఇది మీరిచ్చిన హామీ, మీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇచ్చిన హామీ. ఫ్యూచర్ సిటీ నీ నిర్ణయం. ఫ్యూచర్ సిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, రేవంత్ రెడ్డి గారి నిర్ణయం కావచ్చు. కానీ మీ జాతీయ కమిటీ, మీ జాతీయ అధ్యక్షుడు ఇచ్చిన నిర్ణయం ఏంటిది? చేవెళ్ళ డిక్లరేషన్. విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో దళితుల అభివృద్ధి కోసం చేసిందే చేవెళ్ళ డిక్లరేషన్. 12 అంశాలు పెట్టిండ్రు. ఒకే ఒక వర్గీకరణ మినహా ఇంకే ఏ అంశంలో కూడా మీరు ముందుకు పోలేదు. 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు 59 కులాలకు, వాటికి నిధులు కేటాయిస్తామన్నారు. ఏవి మరి అని అడుగుతున్నాం ఈరోజు. అవి ఇప్పుడు ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు 12 అంశాల్లో దాదాపు 9 అంశాలు ఆర్థికంతో కూడినవి, అవి డబ్బులు కావాల్సినవి. ఓవైపు ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రందని పదే చెప్తా ఉన్నాడు కదా, అదే కారణం కావచ్చా ఏమన్నా? మరి ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే మెట్రో ఎన్నికల హామీ ఏం కాదు. మెట్రో విస్తరణ ఒకవేళ ఎన్నికల హామీ అయినా కానీ దానికి నిధులు వస్తున్నాయి కదా, వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా. మీరు అనుకునే ఫ్యూచర్ సిటీ, మిమ్మల్ని కలకాలం నిలబెడుతుంది అనుకునే ఫ్యూచర్ సిటీ, దాన్ని మీరు ఎన్నికలలో హామీ ఇచ్చిండ్రా? దానికి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి? దానికి నిధులు ఎట్లు ఇస్తున్నారు? ఇంకెన్నో పథకాలు కొత్తవి తీసుకొచ్చి అమలు చేస్తున్నారు కదా, మేము చేస్తామని చెప్తున్నారు కదా. వాటన్నిటికీ డబ్బులు వచ్చినప్పుడు దళితులు మీ వెనుకుండి మీకు ఓటేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఆ దళితులనే ఈరోజు మోసం చేస్తావా? మీకు తెలియదా? దళితులను మోసం చేస్తే మీ రాజకీయాలు ఎట్లుంటాయి అనేది మీకు తెలియదా? గత ప్రభుత్వానికి వెన్నంటి ఉన్న దళితులు ఒక్కసారి ఎదురు తిరిగితే ఏం జరిగింది? మీరు ఎట్లా అధికారంలోకి వచ్చినా మీకు తెలియదా? మీరు మమ్మల్ని మభ్య పెట్టడానికి మా కులాల పేరుని పేరు పక్కన పెట్టుకొని మీరు మాకు దగ్గర కావాలని ఏదైనా చేసి మభ్య పెట్టినా దళితులు ఎప్పుడు మిమ్మల్ని విశ్వసిస్తారంటే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటేనే. కాంగ్రెస్ పార్టీ పట్ల దళితులకు ఎవరేమన్నా సానుకూలత ఉంటుంది. ఎందుకు అంటే ఇందిరాగాంధీ కాలం కానుండి దళితులకు భూములు లేని సందర్భంలో భూములు ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది ఇందిరాగాంధీ కదా. ఆ కోణంలో మిమ్మల్ని దగ్గర చేసుకున్నది, మీకు అధికారంలోకి ఇచ్చింది. తెలంగాణ తెచ్చిన సానుభూతిని చూపించింది దళితులే. తెలంగాణ ఇచ్చిన సానుభూతిని చూపించింది దళితులే. దళితుల బాగు కోసం కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుందని నమ్మింది దళితులే. కానీ ఆ దళితులను ఈరోజు మోసం చేస్తామంటే మిమ్మల్ని కూడా భూస్థాపితం చేస్తారనేది స్పష్టం. ఇప్పుడు చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్కి సంబంధించి మరి ఇప్పుడు మాది ఎమ్మెల్యేలు, మాల ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అయినరు. మరి ఎందుకు అంశాల గురించి ఏమైనా ప్రస్తావించారా రేవంత్ రెడ్డి దగ్గర? ఆ సమాచారం ఉందా మీకు? అసలు మాకు కుర్చీలు వేసి కూకుండా పెడితే కాదు కదా. పనులు నడవాలంటే గల్లపెట్టెలో పైసలు ఉండాలి. మా గల్లపెట్టెలు ఖాళీ చేసి మమ్మల్ని కుర్చీ వేసి కూకుండా పెడితే లాభమేంది? రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సప్లాన్ నిధులు ఎంత పెట్టింది, కార్పొరేషన్ నిధులు ఎంత పెట్టింది, కార్పొరేషన్కు సాంఘిక సంక్షేమ శాఖకు ఎన్నప్ప చెప్పింది తేల్చాలి కదా. రూపాయి లేదు కదా ఆడా. మా వర్గం నుండి మంత్రిని పెట్టినంత మాత్రాన మాకు జరిగేదేమున్నది, ఒరిగేదేమున్నది? మీరు డబ్బులు పెట్టాలి కదా ఆయన దగ్గర. ఆయన దగ్గర డబ్బులు పెట్టకుండా మీకో మంత్రి ఉన్నాడు ఆయనే చూసుకుంటాడని ఆయనను బదనాం చేస్తాటే కాదు కదా. మేమంతా అజ్ఞానులం కాదు కదా. వీళ్ళు అడగాలి కదా, మాదిగా ఎమ్మెల్యేలు, మాల ఎమ్మెల్యేలు వీళ్ళు అడగాలి కదా. మాది ఇప్పుడు ఒక పార్టీలో ఎట్లుంటుంది, ఎవరైతే అధికారంలో ఉంటారో, ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో ఆయనదే చెల్లుబాటు. మంత్రులంతా సామంతులే కదా. ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా మంత్రులంతా సామంతులే. రాజే చక్రవర్తి, ముఖ్యమంత్రి చక్రవర్తి. చక్రవర్తి చెప్పిందే వేదం అవుతుంది. మరి ఈ పాలన కూడా అటువైపుగా పోతుందనే అనుమానాలు ఏర్పడుతున్నాయి. అంత దూరం రానియద్దని రేవంత్ రెడ్డి గారికి ముందస్తు హెచ్చరికగా ఈ సమావేశం జరుగుతుంది. ఇది హెచ్చరికనేనా? హెచ్చరికే. మరి అంటే ఎలాంటి హెచ్చరిక, ఎలా ఉండబోతుంది ఒకవేళ డిక్లరేషన్ అమలు చేయకపోతే? మీరు చేవెళ్ళ డిక్లరేషన్ అమలు చేయకపోతే మిమ్మల్ని ఓడించే కాడ దళిత కులాలన్నీ కూడా 59 కులాలతో ఈరోజు వేదిక ఏర్పడ్డది. 59 కులాలు ఓన్లీ దళితులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి. చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్టీలు కూడా ఉన్నారు. 12% రిజర్వేషన్ ఉన్న ఎస్టీలు కూడా ఉన్నారు. వాళ్ళకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నావు. ఎస్సీలకు 18% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఏవి అంటున్నాం? వాళ్ళు కూడా యాడ్ అవుతారు. కోయలను, గోండులను, నాయకపొడులను అందరినీ తీసుకొచ్చి అందరినీ యాడ్ చేసుకుంటే మీ కుల నిష్పత్తి ఎంతో, మా కులాల నిష్పత్తి ఎంతో, మా ఎజెండా ఒక్కసారి ఉద్యమ రూపం దాల్చిన, రాజకీయ రూపం దాల్చిన రానున్న రోజులలో మీ భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది అనేది మాత్రం చెప్తున్నాం.